ప్రపంచ దేశాలను శాసించే కీలకమైన హెర్ముజ్ జలసంధి ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు రేగాయి. ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఇటీవలి కుదిరిన ఒక చారిత్రాత్మక తాత్కాలిక అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రమాదంలో పడింది. జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కియాన్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలను తగ్గించి ఆంక్షల ఉపశమనం, అణు కార్యక్రమాలపై ముందడుగు వేయడమే ఈ డీల్ ముఖ్య ఉద్దేశం. కానీ ఒప్పందంలోని అత్యంత కీలకమైన ఆర్టికల్ 5 అమలుపై ఇరు దేశాల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో హెర్ముజ్ సముద్ర మార్గంలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇంతకీ ఈ వివాదానికి కారణమైన ఆర్టికల్ 5 నిబంధనల్లో ఏముంది? హెర్ముజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు ఇరాన్ బాధ్యత వహించాలి. రాబోయే 60 రోజుల పాటు ఎలాంటి రుసుములు, పన్నులు లేకుండా నౌకలను అనుమతించాలని ఇందులో పేర్కొన్నారు. అంతేకాదు, కేవలం 30 రోజుల వ్యవధిలోనే ఆ సముద్ర మార్గంలో ఉన్న సాంకేతిక అడ్డంకులను, గతంలో అమర్చిన సైనిక మైన్లను పూర్తిగా తొలగించాలి. దీంతో పాటు పొరుగు దేశమైన ఒమన్తో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపి భవిష్యత్తులో ఈ సముద్ర మార్గ నిర్వహణపై ఒక శాశ్వత నిర్ణయం తీసుకోవాలని ఈ ఒప్పందంలోని ఆర్టికల్ 5 స్పష్టంగా నిర్దేశిస్తోంది. అయితే ఈ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే హెర్ముజ్ జలసంధిలో ఒక వాణిజ్య నౌకపై దాడి జరగడం, దానికి ప్రతిగా అమెరికా ఆర్మీ రంగంలోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆర్టికల్ 5ను ఉల్లంఘించారంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. అమెరికా, యుఏఈ దేశాలు హెర్ముజ్ను అంతర్జాతీయ వాణిజ్య మార్గంగా స్వేచ్ఛగా వదిలేయాలని కోరుతుండగా, ఇరాన్ మాత్రం భద్రతా ఏర్పాట్లు తాత్కాలికంగా తమ నియంత్రణలోనే ఉంటాయని పట్టుపడుతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా తమ దేశ నియంత్రణను సమర్థించారు. అమెరికా ఈ నిబంధనలను తన స్వార్థం కోసం కొత్తగా అర్థం చేసుకుంటోందని ఇరాన్ మండిపడుతోంది. నౌకా మార్గంపై అటు అమెరికా ససేమిరానడం, ఇటు ఇరాన్ తన పట్టు వదలకపోవడంతో ఈ తాత్కాలిక ఒప్పందం కాస్త రద్దయ్యేలా కనిపిస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్ లేదా చమురు రవాణాలో సింహభాగం కేవలం ఈ హెర్ముజ్ జలసంధి మార్గం ద్వారానే సాగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది గుండెకాయ లాంటిదే. అందువల్ల ఇక్కడ ఏ చిన్న ఉద్రిక్తత నెలకొన్నా లేదా నౌకల రాకపోకలు నిలిచిపోయినా అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఆ ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైన పడుతుంది. మరి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రభుత్వం ఈ వివాదాన్ని చర్చల ద్వారా ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.